నా పేరు పీడిఆర్ ప్రసాద్ రెడ్డి అండి. నేను సినిమా ప్రొడ్యూసరు. నిర్మాతల మండలి ఈసీ నెంబర్ అండి. రెడ్ల తరపున పోరాడేది నిర్మాతల మండలిలో నేను ఒక నలుగురు ఐదుగురు ఉంటారండి పోరాడే వాళ్ళు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి బ్లడ్ పట్టి కష్టపడ్డాం. ఏం ఉపయోగం లేదు. మమ్మల్ని పిలిచి మాట్లాడటోళ్ళని కొంచెం గుర్తించాలండి. అది గుర్తించట్లేదు ఆయన. ఆయన గురించి ఆయన నెగ్గినా ఓడిపోయినా ఆయనకే ఓటేసి మా ఫ్యామిలీలు కానీ మా చుట్టాలు పట్టాలు కానీ ఎవరు తెలిసిన వాళ్ళు అందరితో మేము ఓట్లేంచి ఇంత కష్టపడి అందరితో గొడవలు పడుతున్నాం తప్ప ఎవ్వరు గుర్తించట్లేదండి. ఇది దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని మాట్లాడేటోళ్ళని నేను చాలా చాలా ప్రాధాయపడుతున్నానండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక పదవి అంటే మాకేమి నామినేటెడ్ పదవి ఏదో ఇస్తే కొంచెం తిరిగి చేసి గుర్తింపు వస్తుందండి. మాకు గుర్తింపు వస్తే ఆయన తరపున కష్టపడి మేమే డబ్బులు పెట్టి కష్టపడే వాళ్ళం కానీ ఎవరి దగ్గర రూపాయి తీసుకునే వాళ్ళం కాదండి. అలాంటప్పుడు మమ్మల్ని జాగ్రత్తగా గుర్తించి నిర్మాతల మండలి తరపున నేను ఉంటాను. ఇంకా ప్రొడ్యూసర్స్ కూడా కలవటానికి వద్దాం అనుకుంటే ఇంటర్వ్యూ కూడా ఇవ్వట్లేదండి కొంతమంది. ఆయన కాదు, ఆయనకు తెలుసో లేదో తెలీదు, ఆయనకు తెలియదు అనుకుంటాను నా వరకు. ఇది పరిస్థితి. రెడ్లు అంటే పేరుకి రెడ్లమే కానండి. మేము అప్పు ఇచ్చేవాడు ఒకప్పుడు వైద్యుడు, ఇప్పుడు అప్పు ఇచ్చేవాడు పేషెంట్, అప్పు తీసుకున్నాడు వైద్యుడు. అప్పు ఇచ్చేవాడు వాళ్ళ అప్పు తీసుకున్న వాళ్ళు ఎగ్గొడుతున్నారండి. ఎగ్గొట్టి ఇవ్వట్లేదు మాకు. ఇవ్వకపోగా ఆడు ఎప్పుడైనా డబ్బులు ఇస్తే మాకు ఏదో శిలాన్ని ఎక్కించుకున్నట్టు ఉంటుందండి. ఒకప్పుడు అప్పు ఇచ్చేవాడు వైద్యుడు, ఇప్పుడు అప్పు తీసుకున్నవాడు వైద్యుడు, అప్పు ఇచ్చేవాడు పేషెంట్ అయ్యాడండి. దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మనసు పెట్టి ఆలోచించాలని కోరుకుంటున్నాను. లేదండి, అది లేదండి. అది ఉంటే ఈరోజు అతను ఓడిపోయే పరిస్థితి ఉండదు కదండి. అదైనా ఓడిపోవడం అంటే అతను మామూలుగా ఓడిపోలేదండి. అతను అడిగిన వాళ్ళకి అతను అంటే కారణ జన్ముడు అండి. నిజంగా అడిగిన వాళ్ళకి కులం చూడలేదు, మతం చూడలేదు, ఏమీ చూడకుండా అందరికి ఇచ్చాడు. ఇంట్లో కూర్చున్న వాళ్ళతో సహా వచ్చేయండి అందరికి అందుబాటులో. ఇప్పుడు అందరూ తిట్టుకుంటున్నారు ఎవరిని, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ అనుకుంటున్నాను నా వరకు మాత్రం. నేను ఈవీఎంలు ట్యాంపరింగ్ తప్ప మిగతా వాళ్ళు ఓట్లు వేశారండి. నాకు తెలిసి చాలామంది ఓట్లు వేశారు. బూతుల్లో కూడా, పోలింగ్ బూతుల్లో కూడా మేనేజ్మెంట్ లేదు. బూత్ మేనేజ్మెంట్ లేక ఆయన దెబ్బతిన్నాడు. నాకు చాలామంది చెప్పారు. నేను కూడా ఎమ్మెల్యేలు ఫోన్ చెప్పినా వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు నాకేం డబ్బులు ఇచ్చి హెల్ప్ చేయవసరం లేదండి. ఏదైనా మామూలుగా ఏదో నామినేటెడ్ పోస్ట్ అనేది ఇచ్చి పలానా ఏరియా మీరు చూసుకొని పలానా చూసుకోండి అంటే చేసి పెడతామండి. అంతేగాని ఆ గుర్తింపు లేదండి. ఎంత తిరిగినా గుర్తింపు లేదు. ఎమ్మెల్యేలు కూడా నలుగురు తిరుగుతారు, వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి గుర్తింపు ఉండట్లేదు. అదే బాధపడుతున్నాను. అంతేగాని అతని మీద ఏమో నాకు చెడ్డ అభిప్రాయం లేదు. అతను ఏమైనా ఆస్తులు తీసుకోలేదు. అతని మీద అసలు ఏ చెడ్డ అభిప్రాయం ఇంత కూడా లేదు. అతను కారణ జన్ముడు అంటున్నాను కదా. అతను భగవంతుడు ఇచ్చిన వరం ఒక రకంగా ఆంధ్రప్రదేశ్కి. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ అది రాంగ్ అండి. అతను ఈవీఎంల ట్యాంపరింగ్ అండి. 100% ఈవీఎంల ట్యాంపరింగ్ అలా జరిగింది. 100% అండి. ఇందులో డౌట్ లేదు. నేను కలవలేదు. మామూలుగా కలవడం తప్ప డైరెక్ట్గా కలవలేదు. ఇప్పుడు కలుస్తానండి. కలవాలనుకుంటున్నాను. కలాలంటే ఇంటర్వ్యూ ఉండాలి కదా. కలుస్తానండి. కలిసి జరిగినవి చెప్తాను. చెప్పేంత అవకాశం ఉంటుందో నాకు తెలియదు. అతను బిజీ అండి. బిజీ జనాలు వేల మంది లక్షల మంది పడిపోతున్నారు. అందులో మనం కూడా వెళ్ళి అడగాలంటే అది పద్ధతి కాదు కదా. అందువల్ల ఆలోచిస్తున్నామండి. అంటే ఈసారి నిర్మాతల మండలి తరపున వెళ్ళి కలుస్తానండి. ఏపీ నిర్మాతల మండలి తరపున. ఆంధ్రప్రదేశ్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇండియా ప్రకారం అదండి. అఖండ భారత రెడ్లి మీటింగ్ అండి. బాగా జరిగింది. ఇందులో మాట్లాడేది ఇదే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆయన చేసేది ఏంటంటే ఇదే జరుగుతుంది. వీళ్ళు కూడా రెడ్డిలో కూడా కొంచెం తేడా వచ్చి ఓటింగ్ కూడా కొంతమంది చేయలేదండి. అందరూ చేశారు, కొంతమంది చేయలేదు. వాళ్ళు కూడా మారారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి 100% రావాలి మేము అనుకుంటున్నాం. 100% అండి. ఇంకా లేకపోతే ఇంకా జనాల్లో నీతి లేనట్టు ఈవీఎంలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ వెళ్ళండి. ఈవీఎం లేకుండా ఓటింగే పడాలండి అమెరికా లాగా. అలా పడితే నెగ్గొచ్చు. ఈవీఎంలు అన్నదే స్కాము.